అసలు గోల్ అంటే ఏంటి? నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? నీ గోల్ ఏంటి? నీ యాంబిషన్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ నుంచి ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యువేషన్‌లో మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశా. నీ గోల్ ఏంటి అని నన్ను అడిగిన ప్రతిసారి నేను చాలా సేపు ఆలోచించి చెప్పకపోతే ఏమైనా అనుకుంటారేమో, చెప్పకపోతే నన్ను తక్కువగా చూస్తారేమో అని నేను చాలా సేపు ఆలోచించి ఐపీఎస్ అని చెప్పేవాడిని. నిజానికి ఐపీఎస్ ఒక ఎబ్రివేషన్ కూడా నాకు తెలీదు ఆ టైంకి. ఇప్పుడేమనిపిస్తుందంటే గోల్ అంటే ప్రతి ఒక్కరూ తన డైలీ రొటీన్‌లో ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ టైమ్‌ని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని సక్రమంగా చేస్తే ప్రతిదీ గోలే. ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఒక సివిల్స్ ప్రిపేర్ అయిన ఒక వ్యక్తి తన డైలీ రొటీన్‌లో తనకి ఒక ప్లానింగ్ ఉంటది. మార్నింగ్ ఏ టైంకి లేవాలి? ఏ టైం నుంచి ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చదవాలి? ఏ టైంలో లంచ్ చేయాలి? ఏ టైంలో డిన్నర్ చేయాలి? ఏ టైంలో పడుకోవాలి? ఇలాంటి వేరు వేరు టైంలో ఎవ్రీ మూమెంట్ ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని ఇలాంటి చిన్న చిన్న గోల్స్‌ని అచీవ్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టే తను అనుకున్న గోల్‌ని ఈజీగా అచీవ్ చేయగలడు. మనం కూడా మనం డైలీ లైఫ్‌లో ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ మూమెంట్‌ని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని ఇలాంటి చిన్న చిన్న గోల్‌ని అచీవ్ చేసుకుంటే మనం కూడా మన లైఫ్‌ని లీడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మార్నింగ్ అనుకునే టైంలో లేవని వాడివి నువ్వు గోల్స్ పెట్టుకునే అర్హత కూడా నీకు లేదు. అవ్వాలనుకుంటున్నా, అది అవ్వాలనుకుంటున్నా అని చెప్పే అర్హత కూడా నీకు లేదు. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ నెగిటివ్‌లో ఉండి తెలియక చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కలిగే డిసప్పాయింట్స్‌ని ఈ వీడియోలో చెప్పడానికి మెయిన్ ఉద్దేశం.